థార్‌కి పవర్‌ఫుల్ ఎనిమీస్ కొత్తేమీ కాదు. కానీ డాక్టర్ డూమ్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే డూమ్ దగ్గర సైన్స్ ఉంది, మ్యాజిక్ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా స్ట్రాటజీ ఉంది. ఈరోజు డూమ్ గురించి తెలుసుకోవాల్సిన 7 విషయాలు చూద్దాం. వీటిలో అతని ఆర్మర్ గురించి తెలుసుకుని నేను పర్సనలీ చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇక మొదటి విషయానికొస్తే డూమ్ యొక్క జీనియస్ లెవెల్ ఇంటెలిజెన్స్. డాక్టర్ డూమ్ దగ్గర సూపర్ పవర్స్ ఉండటం ఒక విషయం, కానీ అతని అసలైన డేంజరస్ వెపన్ అతని బ్రెయిన్. మావల్ కామిక్స్లో విక్టర్ వాన్ డూమ్ని అత్యంత బ్రిలియంట్ మైండ్స్లో ఒకటిగా చూపించారు. ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో అతని నాలెడ్జ్ ఎక్స్ట్రాఆర్డినరీ. రీడ్ రిచర్డ్స్ లాంటి జీనియస్తో కూడా డూమ్ ఎన్నోసార్లు ఇంటలెక్చువల్ లెవెల్లో కాంపీట్ చేశాడు. అంటే థోర్ ఒక ప్రాబ్లమ్ని తన స్ట్రెంగ్త్తో సాల్వ్ చేయాలని చూస్తే డూమ్ అదే ప్రాబ్లమ్కి సొల్యూషన్ని ఇన్వెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డూమ్కి తన ఆపోనెంట్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ వెపన్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ అనలైజ్ చేసి వాటికి కౌంటర్ తయారు చేయగలడు. ఇక రెండో విషయం, డూమ్కి ఉన్న మ్యాజిక్ పవర్. సైన్స్తో పాటు డూమ్కి మ్యాజిక్లో కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అతను పవర్ఫుల్ స్పెల్స్ మరియు మిస్టికల్ ఎబిలిటీస్ను ఉపయోగించగలడు. అంటే డూమ్ ఒకవైపు అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తే మరోవైపు మ్యాజిక్ని కూడా యూజ్ చేయగలడు. ఇదే అతన్ని చాలా అన్ప్రెడిక్టబుల్గా చేస్తుంది. ఇక మూడో విషయం, డూమ్ బాట్స్. డూమ్ దగ్గర తన కోసం ఫైట్ చేసే రోబోట్స్ మాత్రమే కాదు, తనలాగే కనిపించే వందలాది రోబోటిక్ కాపీస్ కూడా ఉంటాయి. వీటినే డూమ్ బాట్స్ అంటారు. ఇవి వెపన్స్, ఆర్మర్, అడ్వాన్స్ టెక్నాలజీతో ఎక్విప్డ్ అయి ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కొన్ని డూమ్ లాగే కనిపించడంతో ఫైట్లో అసలైన డూమ్ ఎవరో గుర్తించడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. అంటే థార్ ఒక డూమ్ని డిఫీట్ చేశాడనుకున్నా అది అసలు డూమ్ కాకపోవచ్చు, అది కేవలం ఒక డూమ్ బాట్ అయి ఉండొచ్చు. ఈ ఆర్మీ వల్ల డూమ్ ఒకేసారి మల్టిపుల్ ఎనిమీస్ని హ్యాండిల్ చేయగలడు. కానీ ఇంత పెద్ద ఆర్మీని మెయింటైన్ చేయాలంటే డూమ్కి మ్యాసివ్ రిసోర్సెస్ కావాలి. ఆ రీసోర్సెస్ అతనికి ఎక్కడి నుంచి వస్తాయి? అతని సొంత కంట్రీ లాట్వేరియా నుంచి. ఇక నాలుగో విషయం, లాట్వేరియా. డాక్టర్ డూమ్ కేవలం ఒక విలన్ కాదు, అతను లాట్వేరియాకి రూలర్. అంటే అతని దగ్గర తన సొంత కంట్రీ, రీసోర్సెస్, టెక్నాలజీ, సోల్జర్స్ అన్నీ ఉన్నాయి. తన దేశాన్ని తనకు అనుకూలంగా నడిపిస్తూ డూమ్ తన టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి కావలసిన రీసోర్సెస్ని కూడా పొందుతాడు. అందుకే డూమ్ ఒక్కడే ఫైట్ చేసే విలన్ కాదు, అతని వెనక ఒక ఎంటైర్ నేషన్ ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డూమ్కి టెక్నాలజీ, సైన్స్, మ్యాజిక్ మాత్రమే కాదు, అసలు గాడ్ లెవెల్ పవర్ని కూడా తన చేతుల్లోకి తీసుకున్న హిస్టరీ ఉంది. అదే మన నెక్స్ట్ పాయింట్. ఇక ఐదో విషయం, డూమ్కి లభించిన గాడ్ లెవెల్ పవర్. మార్వెల్ కామిక్స్లో కొన్ని సందర్భాల్లో డూమ్ చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ని సంపాదించాడు. అందులో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ సీక్రెట్ వార్స్. ఈ స్టోరీలో డూమ్ బియాండర్స్ నుంచి ఇన్క్రెడిబుల్ కాస్మిక్ పవర్ని పొందాడు. ఆ పవర్తో అతను గాడ్ ఎంపరర్ డూమ్గా మారి ఏకంగా బ్యాటిల్ వరల్డ్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అంటే డూమ్కి సాధారణంగా ఆర్మర్, టెక్నాలజీ, మ్యాజిక్ లాంటి ఎబిలిటీస్ ఉంటాయి. కానీ ఒక సందర్భంలో మాత్రం అతను ఏకంగా కాస్మిక్ లెవెల్ పవర్ని సంపాదించాడు. అయితే ఇది డూమ్కి ఎప్పుడూ ఉండే నార్మల్ పవర్ కాదు, అది అతను సంపాదించిన ఒక ఎక్స్ట్రీమ్ పవర్ అప్. ఇక ఆరో విషయం, డూమ్ దగ్గరున్న టైం మెషిన్. అవును, డూమ్కి టైం ట్రావెల్ టెక్నాలజీ కూడా ఉంది. కామిక్స్లో డూమ్ తన టైం మెషిన్ను ఉపయోగించి పాస్ట్ మరియు ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల డూమ్కి ఒక యునీక్ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, ఇలాంటి విషయాలను తెలుసుకోవటానికి అతను టైం ట్రావెల్ని ఉపయోగించగలడు. అంటే డూమ్తో ఫైట్ చేయడం అంటే కేవలం అతని ప్రెజెంట్ వర్జన్తో ఫైట్ చేయడం మాత్రమే కాదు, అతని దగ్గర టైం ట్రావెల్ చేసే టెక్నాలజీ కూడా ఉంది. డూమ్ టైంనే ట్రావెల్ చేయగలిగే టెక్నాలజీని తయారు చేశాడు. మరి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి తయారు చేసుకున్న ఆర్మర్ ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఆ ఆర్మర్ గురించి. బయటికి చూస్తే ఇదొక మెటల్ సూట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది కేవలం ప్రొటెక్షన్ కోసం వేసుకునే ఆర్మర్ కాదు. డూమ్ తన సైంటిఫిక్ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ ఆర్మర్ని చాలా అడ్వాన్స్డ్గా తయారు చేశాడు. దీనివల్ల డూమ్కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఫ్లైట్, ఎనర్జీ అటాక్స్, ఫోర్స్ ఫీల్డ్స్ లాంటి ఎబిలిటీస్ లభిస్తాయి. అంటే థోర్ లాంటి పవర్ హౌస్ని ఎదుర్కోవాల్సి వచ్చినా డూమ్ కేవలం తన ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అతని ఆర్మర్లోనే పవర్ఫుల్ వెపన్స్ మరియు డిఫెన్సివ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డూమ్ తన ఆర్మర్ని తన అవసరాలకు అనుగుణంగా మోడిఫై చేసుకుంటూ ఉంటాడు. ఇన్ని పవర్స్ ఉన్నా డూమ్ విలన్గా మారడానికి అసలు కారణం అతను కోల్పోయిన కొడుకు మరియు అతని భార్య. కానీ ఒక్కసారి థోర్ని చూడండి, ఒక తండ్రిని,
ఒక తల్లిని, తాను ప్రేమించిన వ్యక్తిని, ఒక స్నేహితుణ్ణి, చివరికి తన యాస్గార్డ్ని కూడా కోల్పోయినా ఆ తరువాత కూడా థోర్ ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఎంచుకోలేదు. తన బాధని ఆయుధంగా మార్చుకుని ప్రపంచాన్ని కాపాడటానికే ఎంచుకున్నాడు. అదే డూమ్కి థోర్కి మధ్య ఉన్న అసలు తేడా.